మకర రాశివారు 2025 సంవత్సరం తన చివరి దశలోకి ప్రవేశించింది. మరియు డిసెంబర్ నెలలోని ఈ చివరి 15 రోజులు మకర రాశి వారికి ఆత్మ పరిశీలన, నిర్ణయాలు మరియు సమతుల్యతకు సంబంధించి ఒక గూఢమైన పరీక్షను తీసుకువచ్చాయి. ఈ సమయంలో గ్రహాల సంచారం కేవలం మీ కర్మలపైనే కాకుండా మీ ఆలోచనలు, సంబంధాలు మరియు భవిష్యత్తు దిశను కూడా సూక్ష్మ రూపంలో ఆకట్టుకుంటుంది. ఈ సమయం అవకాశాలను తీసుకువస్తుందా? లేక సహనాన్ని కోరుతుందా? సంబంధాలు బలపడతాయా? లేక జీవితం మిమ్మల్ని ఏదైనా కఠినమైన నిజాన్ని అంగీకరించేలా చేస్తుందా? ఈ రోజుటి ఈ విశ్లేషణలో మనం 2025 డిసెంబర్ 16వ తేదీ నుండి డిసెంబర్ 31 తేదీ వరకు మకర రాశి వారి కెరియర్, ధనం, ప్రేమ, ఆరోగ్యం మరియు మానసిక సమతుల్యత వంటి ప్రతి అంశాన్ని లోతుగా అర్థం చేసుకుందాం. తద్వారా మీరు సమయంతో పాటు కాదు, సమయానికంటే ముందే నడవగలరు. మీ లగ్నాధిపతి అనే శనిదేవుడు ఇప్పుడు 3వ ఇంట్లో మార్గంలో ఉన్నారు. దీనర్థం ఏలినాటి శని యొక్క అత్యంత కఠినమైన దశ గడిచిపోయింది. మీ ఆత్మవిశ్వాసం తిరిగి వస్తోంది. మీరు కష్టపడ్డానికి సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో రాహువు మీ 2వ ఇంట్లో కుంభరాశిలో కూర్చున్నారు. ఇది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది నేరుగా మీ మాట తీరును మరియు మీ బ్యాంక్ బ్యాలెన్స్ను ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా డిసెంబర్ 5న గురువు బృహస్పతి వక్రి అయి మీ 6వ ఇంట్లోకి వచ్చారు. 6వ ఇల్లు అనేది రోగం, రుణం మరియు శత్రువుల స్థానం. ఇక్కడ గురువు వక్రి కావడం మీకు ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాంటిది. అంటే మారువేషంలో ఉన్న వరం లాంటిది. కానీ అసలు ఆట ఎక్కడ జరుగుతోంది? అసలు ఆట మీ 12వ ఇల్లు అంటే ధనుస్సు రాశిలో జరుగుతోంది. కుజుడు డిసెంబర్ 7 నుండే మీ 12వ ఇంట్లో కూర్చున్నారు. డిసెంబర్ 16న సూర్యుడు కూడా ఇదే 12వ ఇంట్లోకి ప్రవేశిస్తారు. డిసెంబర్ 20న శుక్రుడు కూడా 11వ ఇల్లు నుండి బయటకు వచ్చి 12వ ఇంట్లోకి వస్తారు. మరియు చివరగా డిసెంబర్ 29వ బుధుడు కూడా ఇక్కడే కలుస్తారు. దీని అర్థం తెలుసుకోండి. జ్యోతిష్ శాస్త్రంలో ఎప్పుడైతే 4 నుంచి 5 గ్రహాలు ఒకే ఇంట్లో కలుస్తాయో అప్పుడు ఆ భావ ఫలితాలు ఎక్స్ప్లోడ్ అవుతాయి. బహుశా డిసెంబర్ 16వ తేదీ నుండి 31వ తేదీ వరకు థీమ్ ఏమిటంటే గెలుపు కోసం తయారీ, కానీ ఖర్చుల విషయంలో జాగ్రత్త. మీరు డబ్బు సంపాదించాలి, కానీ దానిని రాహువు మరియు 12వ ఇంటి ప్రభావం నుండి కాపాడుకోవాలి కూడా. అన్నింటికంటే ముందు మనందరికీ అత్యంత ముఖ్యమైన విషయం గురించి మాట్లాడదాం: డబ్బు. మకర రాశివారు ఇక్కడ చాలా ఆసక్తికరమైన వైరుధ్యం ఏర్పడుతోంది. డిసెంబర్ 16వ తేదీ నుండి డిసెంబర్ 20 తేదీ వరకు సమయం మీకు గోల్డెన్ విండో. మొదటి 5 రోజులు బుధుడు మరియు శుక్రుడు మీ 11వ ఇంట్లో కలిసి ఉన్నారు. దీనిని జ్యోతిష్ శాస్త్రంలో లక్ష్మీ నారాయణష్మీ నారాయణ యోగం అంటారు. 11వ ఇల్లు లాభస్థానం. ఈ సమయంలో మీ ఆదాయ ప్రవాహం చాలా వేగంగా ఉంటుంది. మీరు ట్రేడింగ్, మార్కెటింగ్ లేదా ఏదైనా కమిషన్ ఆధారిత పనిలో ఉంటే 20వ తేదీ వరకు సమయాన్ని నోట్ చేసుకోండి. ఇది డబ్బు సంపాదించడానికి అత్యుత్తమ సమయం. ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే పూర్తి అవకాశాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే డిసెంబర్ 20న శుక్రుడు 12వ ఇంట్లోకి వెళ్తారో కథ మారిపోతుంది. ఇక్కడ నేను మీకు ఒక అతిపెద్ద హెచ్చరిక ఇవ్వాలనుకుంటున్నాను. దీనిని నేను డిసెంబర్ 2025 ఉచ్చు అని పేరు పెట్టాను. ఈ సమయంలో మీ ప్యాకేజ్ పెరగొచ్చు, ప్రమోషన్ రావచ్చు లేదా బోనస్ దొరకొచ్చు. కానీ డబ్బు రాగానే 2వ ఇంట్లో ఉన్న రాహువు మరియు 12వ ఇంటి గ్రహాలు మీతో ఖర్చు చేయించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఖర్చు ఎక్కడవుతుంది? డేటా ప్రకారం ఈ ఖర్చు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పాడైపోవటం వల్ల, ఇంటి రెనోవేషన్పై, లేదా లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ అంటే జిమ్ జాయిన్ అవ్వటం లేదా కొత్త కారు తీసుకోవటం వంటి వాటిపై జరగవచ్చు. పెట్టుబడుల విషయం చూస్తే డిసెంబర్ 21 నుండి డిసెంబర్ 31 మధ్య షేర్ మార్కెట్ లేదా బెట్టింగ్లలో పెద్ద మొత్తంలో డబ్బు పెట్టకండి. రాహువు దృష్టి మరియు 12వ ఇంటి సూర్యుడు నష్టాన్ని కలిగించవచ్చు. మరియు ఒక ప్రత్యేక సలహా: మీ జీతం పెరిగితే దయచేసి ఈ సమయంలో కొత్త లోన్, అది హోమ్ లోన్ అయినా లేదా కార్ లోన్ అయినా అస్సలు తీసుకోవద్దు. ఇప్పుడు అప్పులు పెంచుకునే సమయం కాదు, మానసిక శాంతిని కాపాడుకునే సమయం. ఇప్పుడు మీ కర్మక్షేత్రం అంటే కెరియర్ వైపు వెళ్దాం. ఇక్కడ సూర్యుడు మరియు కుజుడు 12వ ఇంట్లో ఉండటం ఒక చాలా విశిష్టమైన సంకేతాన్ని ఇస్తుంది. ముందుగా విదేశీ యోగం గురించి మాట్లాడుకుందాం. మీరు ఐటీ సెక్టార్లో ఉంటే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే, లేదా క్లయింట్ బేస్ విదేశాల్లో ఉన్న ఎంఎన్సీలో పనిచేస్తుంటే, మిత్రులారా, ఇది మీకు జాక్ పాట్ సమయం. ప్రభుత్వం మరియు అధికారానికి కారకుడైన సూర్యుడు మరియు శక్తికి కారకుడైన కుజుడు
ఇద్దరూ 12వ ఇల్లు అంటే విదేశీ స్థానంలో ఉన్నారు. మీ వీసా ఆగిపోయి ఉంటే ఇప్పుడు క్లియర్ అవుతుంది. విదేశాలకు వెళ్ళడానికి ఫైల్ పెట్టాలా? డిసెంబర్ 16వ తేదీ తర్వాత పెట్టండి. ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్ బిజినెస్‌లో అకస్మాత్తుగా వేగం వస్తుంది. కానీ సాధారణ డొమెస్టిక్ కంపెనీల్లో పనిచేసే వారికి ఒక చిన్న హెచ్చరిక ఉంది. 11వ ఇల్లు సీక్రెట్ ఎనిమీస్ అంటే గుప్త శత్రువులది కూడా. డిసెంబర్ 16వ తేదీ తర్వాత ఆఫీస్‌లో మీకు వ్యతిరేకంగా రాజకీయాలు జరగవచ్చు. మీ సహోద్యోగులు మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించొచ్చు. గుర్తుంచుకోండి, రాహువు మీ రెండవ ఇల్లు అంటే వాక్కు స్థానంలో కూర్చున్నారు. మీరు కోపంలో ఏదైనా మాట్లాడితే గెలిచిన ఆట ఓడిపోతారు. డిసెంబర్ 5 తర్వాత నుండి మేనేజ్మెంట్ కళ్ళు మీపై ఉన్నాయి. గాసిప్స్‌కు దూరంగా ఉండండి మరియు కేవలం మీ పని మీరు చూసుకోండి. మీరు ఉద్యోగం మార్చాలని నెల చివర్లో అంటే డిసెంబర్ 29 నుండి 31 మధ్య రిస్క్ తీసుకోవద్దు. ఎందుకంటే ఆ సమయంలో బుధుడు కూడా 12వ ఇంట్లోకి వెళ్ళిపోతారు. దీనివల్ల కమ్యూనికేషన్ గ్యాప్ రావచ్చు. ఇప్పుడు మనసుకు దగ్గరగా ఉండే అంశం సంబంధాలు వైపు వద్దాం. నిజం చెప్పాలంటే మకర రాశి వారు ఇది ఈ పక్షం రోజుల్లో అత్యంత సున్నితమైన భాగం. డిసెంబర్ 7 నుండి కుజుడు మీ 12వ ఇంట్లోకి వచ్చారు. 12వ ఇంట్లో కూర్చున్న కుజుడు తన 8వ దృష్టిని నేరుగా మీ 7వ ఇల్లు అంటే వివాహ స్థానంపై వేస్తారు. దీనిని తాత్కాలిక కుజదోషం అంటారు. మరియు డిసెంబర్ 16వ తేదీన అగ్నికారకుడు సూర్యుడు కూడా వారితో కలుస్తారు. దీని ఫలితంగా మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య ఈగో క్లాషెస్ అహంకార ఘర్షణలు జరగవచ్చు. విషయం చిన్నదే కావచ్చు, కానీ రాహువు మరియు కుజుడు దాన్ని చాలా పెద్దదిగా చేస్తారు. వాదనపై వాదన జరిగే అవకాశం ఉంది. అత్తమామల వైపు వారితో కూడా ఒత్తిడి పెరగవచ్చు. ఈ సమయంలో మీ మంత్రం మౌనం అయి ఉండాలి. డిసెంబర్ 16వ తేదీ నుండి 31వ తేదీ మధ్య మీ బంధాన్ని కేవలం కాపాడుకోవటానికి ప్రయత్నించండి. పాత విషయాలను ఏవీ తవ్వి తీయకండి. ఎవరైతే సింగిల్స్గా ఉన్నారో వారికి డిసెంబర్ 20 వరకు శుక్రుడు 11వ ఇంట్లో ఉన్నారు. ఎవరికైనా ప్రపోజ్ చేయాలన్నా లేదా మీ ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలన్నా డిసెంబర్ 16 నుండి 20 మధ్య చేసుకోండి. ఇది గోల్డెన్ పీరియడ్. మీ బ్రేకప్ అయ్యి మాట్లాడుకోవడం ఆపేసి ఉంటే 20 తేదీలోపు రాజీ పడే అవకాశాలున్నాయి. కానీ డిసెంబర్ 20 తేదీ తర్వాత శుక్రుడు కూడా 12వ ఇంట్లో కుజుడు మరియు సూర్యునితో వెళ్ళినప్పుడు సీక్రెట్ ఆఫర్స్ లేదా అపార్థాల కారణంగా సంబంధాలు విరిగిపోవచ్చు. నిజాయితీ చాలా అవసరం. కుటుంబంలో కూడా రాహువు 2వ ఇంట్లో కూర్చుని కొంచెం అశాంతిని సృష్టిస్తున్నారు. ఆస్తి లేదా డబ్బు విషయంలో ఇంట్లో ఏదైనా వాదన జరగవచ్చు. కానీ మంచి విషయం ఏమిటంటే నెల చివర్లో డిసెంబర్ 22 నుండి 28 మధ్య మీకు మీ తమ్ముళ్ళు, చెల్లెళ్ల పూర్తి సహకారం లభిస్తుంది. ఇప్పుడు నేను ముఖ్యంగా ఇంటికి కేంద్ర బిందువు అయిన మన తల్లులు మరియు సోదరీమణులతో మాట్లాడాలనుకుంటున్నాను. అంటే మకర రాశి గృహిణుల గురించి. మకర రాశి మహిళలు మహిళలు స్వతహాగా చాలా కష్టపడేవారు మరియు క్రమశిక్షణ కలిగినవారు. మీకోసం ఈ 16 రోజులు 2 వేర్వేరు రంగులను తీసుకొస్తున్నాయి. ముందుగా శుభవార్త. డిసెంబర్ 16 నుండి 20 మధ్య మాన గౌరవాలు పెరుగుతాయి. ఈ సమయంలో సమాజంలో లేదా బంధువుల మధ్య మీ గౌరవం పెరుగుతుంది. మీరు ఏదైనా కిట్టి పార్టీ లేదా కానీ డేటా ఒక హెచ్చరిక కూడా ఇస్తోంది. రాహువు 2వ ఇంట్లో మరియు కుజుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల అత్తాకోడళ్ల మధ్య చిన్నపాటి గొడవలు లేదా అపార్థాలు పెరగవచ్చు. ఏదైనా పాత విషయం బయటకు రావటం వల్ల ఇంటి వాతావరణం కొంచెం ఒత్తిడితో కూడుకున్నదిగా మారవచ్చు. పిల్లలతో కూడా తీపి చేదు అనుబంధం ఉంటుంది. మీరు వారి మంచి కోసం కఠినంగా ఉంటారు, కానీ వారు దానిని మీ నియంతృత్వం అనుకుంటారు. నా సలహా ఏమిటంటే డిసెంబర్ 20 తర్వాత ఇంట్లోని చిన్న చిన్న గొడవలను పెద్దవి చేయవద్దు. మీ మాట తీరులో మాధుర్యం ఉంచండి. మరియు అవును, 12వ ఇంట్లో చాలా గ్రహాలు పోగవుతున్నందున మీపై ఇంటి పని భారం అకస్మాత్తుగా పెరగవచ్చు. బహుశా ఇంటికి చుట్టాలు రావచ్చు లేదా రెనోవేషన్ పని మొదలవ్వచ్చు. మీరు అందరి కోసం చేస్తున్నారు, కానీ మీకెవరూ థ్యాంక్ యూ చెప్పడం లేదని మీకు అనిపిస్తుంది. పని హడావిడిలో మీ కాళ్ళ నొప్పులు లేదా నడుము నొప్పిని నిర్లక్ష్యం చేయవద్దు. కొంచెం విశ్రాంతి తప్పకుండా తీసుకోండి. ఇప్పుడు మీ ఆరోగ్యం మరియు చదువు గురించి మాట్లాడదాం. మకర రాశి వారు 12వ ఇల్లు యాక్టివ్ అవ్వడం అంటే జాగ్రత్త వహించకపోతే ఆసుపత్రి చుట్టూ తిరగాల్సి రావచ్చు. మొదటి సమస్య నిద్రలేమి, ఇన్సామ్నియా. సూర్యుడు మరియు కుజుని వేడి మిమ్మల్ని రాత్రిపూట నిద్రపోనివ్వదు. ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి.
రెండవ సమస్య ఎముకలు మరియు కాళ్లకు గాయాలు. డేటా స్పష్టమైన హెచ్చరిక ఇస్తోంది. ఆకస్మిక ఎముక గాయం. నడిచేటప్పుడు, మెట్లు దిగేటప్పుడు లేదా డ్రైవింగ్ చేసేటప్పుడు 200% శ్రద్ధ వహించండి. కాళ్ళలో నొప్పి లేదా బెణుకు రావచ్చు. అంతేకాకుండా గురువు 6వ ఇంట్లో వక్రిగా మరియు కుజుడు 12వ ఇంట్లో ఉన్నారు. మసాలా ఆహారం మీ జీర్ణక్రియను పాడు చేయవచ్చు. కాబట్టి ఎసిడిటీకి దూరంగా ఉండండి. విద్యార్థులకు ఈ సమయం మిశ్రమంగా ఉంది. డిసెంబర్ 16వ తేదీ నుండి 20 వరకు బుధుడు 11వ ఇంట్లో ఉన్నారు. మీ లాజిక్, మీ తార్కిక శక్తి చాలా వేగంగా ఉంటుంది. ఏదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్ ఉంటే విజయం ఖాయం. విదేశాలకు వెళ్లి చదవాలనుకునే విద్యార్థులకు ఇది సంవత్సరంలోనే అత్యుత్తమ సమయం. అప్లై చేయండి, రిజల్ట్ పాజిటివ్గా వస్తుంది. కానీ డిసెంబర్ 29 తర్వాత బుధుడు 12వ ఇంట్లోకి వెళ్ళినప్పుడు చదువుపై మనసు లగ్నం కాకపోవచ్చు. స్నేహితులతో పార్టీలు చేసుకోవడం లేదా తిరగటంలో సమయం వృధా చేయకండి. మిత్రులారా, ఇప్పుడు మీ డైరీ తీసుకోండి. మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన ఆ తేదీలను నేను చెప్పబోతున్నాను. ఇది మీకు ఒక రోడ్ మ్యాప్ లాగా పనిచేస్తుంది. డిసెంబర్ 16వ తేదీ నుండి 20 వరకు సమయం గ్రౌత్ ఫేజ్. ఈ సమయం కెరియర్, డబ్బు మరియు ప్రేమ మూడింటికి అద్భుతమైనది. ఏదైనా కొత్త పని మొదలుపెట్టాలన్నా, ఏదైనా డీల్ ఫైనల్ చేయాలన్నా ఈ 5 రోజుల్లోనే చేయండి. దీని తర్వాత డిసెంబర్ 20 మరియు 21 తేదీల్లో రెడ్ అలర్ట్ ఉంది. ఈ 2 రోజులను మార్చేసుకోండి. మా డేటా ప్రకారం ఇవి ఫైనాన్షియల్ డేంజర్, ఆర్థిక ప్రమాద రోజులు. ఈ 2 రోజుల్లో ఎవరికీ అప్పు ఇవ్వకండి, ఎక్కడా పెట్టుబడి పెట్టకండి. మోసం జరగడానికి లేదా నష్టం రావడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి. తర్వాత డిసెంబర్ 22 నుండి 28 వరకు సమయం రిలీఫ్ ఫేజ్, ఉపశమన దశ. ఈ 6 రోజులు చాలా సాఫీగా సాగుతాయి. స్నేహితుల తోడు దొరుకుతుంది, తోబుట్టువుల సహకారం లభిస్తుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఈ సమయం మంచిది. డిసెంబర్ 29 మరియు 30 తేదీల్లో కొంచెం మానసిక ఒత్తిడి ఉండవచ్చు. బుధుడు రాశి మారడం వల్ల ఈ రోజుల్లో ఆందోళన మరియు భయం పెరగవచ్చు. ఎలాంటి ముఖ్యమైన నిర్ణయం ఈ 2 రోజుల్లో తీసుకోవద్దు. మరియు చివరగా డిసెంబర్ 31, సంవత్సరం చివరి రోజు సామాన్యంగా ఉంటుంది. బస్, పార్టీ చేసుకునేటప్పుడు మీ ఆరోగ్యం మరియు మీ మాట తీరుపై శ్రద్ధ వహించండి. సమస్యలుంటే పరిష్కారాలు కూడా మన వేద జ్యోతిషంలో ఉన్నాయి. మకర రాశి వారు ఈ 16 రోజులను శుభప్రదంగా మార్చుకోవటానికి మీరు ఈ ఖచ్చితమైన పరిహారాలను తప్పక చేయాలి. 11వ ఇంట్లో అగ్నితత్వం చాలా పెరిగిపోయింది. ఇది మీకు కోపం మరియు గాయాలను ఇవ్వవచ్చు. దీనిని శాంతింపజేయటానికి ఏకైక మార్గం హనుమంతుడు. ప్రతి మంగళవారం మరియు శనివారం హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. హనుమంతుడికి చమేలీ నూనెతో దీపం వెలిగించి శనగపిండి లడ్డులను నైవేద్యంగా పెట్టండి. వీలైతే వారికి ఒక జంజెం సమర్పించండి. ఈ పరిహారం మిమ్మల్ని ప్రమాదాలు మరియు కోర్టు కేసుల నుండి కాపాడుతుంది. మీకు 20వ తేదీ తర్వాత మానసిక ఒత్తిడి లేదా భయం అనిపిస్తే శివ భగవానుడికి పంచామృతంతో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార అభిషేకం చేయండి. ఓం నమః శివాయ లేదా రుద్ర మహామృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇది మీకు మానసిక శాంతిని ఇస్తుంది. అంతేకాకుండా 12వ ఇల్లు వ్యయం, ఖర్చు స్థానం. మీరు స్వచ్ఛందంగా శుభ ఖర్చు అంటే దానం చేయకపోతే గ్రహాలు మీతో అశుభ ఖర్చు అంటే మందులు లేదా నష్టాల రూపంలో ఖర్చు చేయిస్తాయి. గురువు 6వ ఇంట్లో ఉన్నారు. కాబట్టి గురువారం నాడు పసుపు రంగు వస్తువులు, అరటిపండ్లు, శనగపప్పు లేదా పసుపు వస్త్రం వంటివి ఎవరైనా అవసరమైన వారికి దానం చేయండి. మంచి అదృష్టం మరియు ధనం కోసం మీరు వజ్రం, డైమండ్ లేదా ఓపల్ శుక్రుని కోసం మరియు నీలం శని కోసం ధరించవచ్చు. కానీ ఏదైనా మంచి జ్యోతిష్కుడికి మీ జాతకం చూపించి మాత్రమే ధరించండి. కాబట్టి మిత్రులారా, ఇది మకర రాశి వారి డిసెంబర్ 16వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ 2025 వరకు ఉన్న వివరణాత్మక రాశిఫలం. చూడండి, భయపడాల్సిన పనిలేదు. 12వ ఇంట్లో గ్రహాల కూటమి కేవలం ఇప్పుడు మీరు లోకల్ నుండి గ్లోబల్, ప్రపంచ స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉందని చెప్తోంది. ఇది మిమ్మల్ని మీ కంఫర్ట్ జోన్ నుండి బయటికి తీస్తోంది. అవును, ఖర్చులుంటాయి. కానీ ఆ ఖర్చులు సరైన దిశలో ఉంటే, అంటే ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవటంలో లేదా విదేశాలకు వెళ్లడంలో, అప్పుడది పెట్టుబడి అవుతుంది. కేవలం మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి మరియు డబ్బు మేనేజ్మెంట్ సరిగ్గా చూసుకోండి. 2026 సంవత్సరం మీకోసం వేచి ఉంది. మరియు ఈ చివరి 16 రోజులు దానికి సంబంధించిన తయారీ మాత్రమే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, మా కష్టం మరియు ఈ సూక్ష్మ విశ్లేషణ బాగుందనిపిస్తే దయచేసి వీడియోను తప్పకుండా లైక్ చేయండి.
మీ ఒక్క లైక్ వల్ల మా మనోధైర్యం పెరుగుతుంది. కామెంట్ బాక్స్‌లో జై శనిదేవ్ లేదా హరహర మహాదేవ్ అని రాయడం మర్చిపోవద్దు. మరియు మీరు మా ఛానల్‌కు మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. తద్వారా రాబోయే సంవత్సరం రాశి ఫలాలు మీరు మిస్ అవ్వరు. ఈశ్వరుడు మీ అందరినీ ఆరోగ్యంగా, సంపన్నంగా ఉంచుగాక. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు హరహర మహాదేవ్.